ఏపీకి మరో తుఫాన్ ఎఫెక్ట్ రాబోతోంది. బంగాళాఖాతంలో తుఫాన్గా మారింది తీవ్ర వాయుగుండం. ఇక తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గూడూరు, చిల్లకూరు, కోటవాకడు మండలాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తిరుపతిలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తీరం ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది అధికారులు. మత్స్యకారులు చేపకు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఏపీకి మరో తుఫాన్ ఎఫెక్ట్ కనపడబోతోంది. తుఫాన్ ఎఫెక్ట్ పడబోతోంది. బంగాళాఖాతంలో తుఫాన్గా మారింది తీవ్ర వాయుగుండం. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజానికాన్ని, మత్స్యకారులని చేపల వేటకు వెళ్లకుండా అధికారులు ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఎక్కడి పరిస్థితి అక్కడిని అంచనా వేస్తున్నారు. సో వర్ష ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా ఏపీ ప్రభుత్వం కూడా అన్ని సన్నాహాలు చేసి పెడుతోంది. ఇప్పటికే తుఫాన్గా మారిన నేపథ్యంలో వారం రోజుల పాటుగా తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, ఓవర్ టు యు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, అల్లూరు తదితర ప్రాంతాల్లో అయితే రాత్రి 12 గంటల నుంచి వర్షం విపరీతంగా కురుస్తుంది. అయితే దీంతో వాగులు, వంకలు కూడా పల్లిపోతున్నాయి. ప్రధానంగా సోమశిల జలాశయానికి పైతట్టు నుంచి వరద నీరు వస్తుండటంతో ఇప్పటికే సోమశిల జలాశయంలో 72 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉంది. అయితే దీంతో సోమశిల జలాశయం అధికారులు కూడా కొంత నీటిని పెన్నా నదికి వదిలివేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెము, అల్లూరు, అదేవిధంగా గూడు ప్రాంతాల్లో వరినారు మొత్తం నీటి మునగడం జరిగింది. గత వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో రైతులు వరినారు వేసుకుంటున్నారు. అయితే గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చాలా చోట్ల వరినారులు పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 28వ తేదీ వరకు వర్షాలు విపరీతంగా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈపాటికే సముద్రంలోనికి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దని కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తడ నుంచి కావులి వరకు మత్స్యకారుల పట్టపాలాలు ఉండే ఆ పట్టపాలాల్లో ఉండే వారందరినీ ఎవరిని వేటకు వెళ్ళవద్దని కూడా, సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఎవరు వేటకు కూడా వెళ్ళడం లేదు. ప్రధానంగా చూసుకుంటే సముద్రం కోడూరుపాడు, మైపాడు ప్రాంతంలో సముద్రము ఒక 10 అడుగుల వరకు ముందుకు రావడం జరిగింది. అయితే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ప్రస్తుతము వాతావరణం పూర్తిగా చేంజ్ అయి ఉంది. కనీసము వర్షం ఒక అరగంటకు నిలిచి మళ్ళీ విపరీతంగా వర్షం కురుస్తుండడంతో పలు చోట్ల వాగుల వంకలు కూడా పలిపోతున్నాయి. అదేవిధంగా నెల్లూరు నగరంలో జాకీర్ హుస్సేన్ నగరు, అదేవిధంగా పొల్లుకట్ట, వెంగళరావు నగరు, అదేవిధంగా టైలర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఇళ్లలో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇదే విధంగా 28వ తేదీ వరకు తెరప లేకుండా వర్షం కురిస్తే మాత్రము కొంతవరకు పంటలు కూడా నష్టపోయే ప్రమాదం కూడా ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ గయాస్. సో మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా తుఫాన్గా మారిన నేపథ్యంలో వారం రోజుల నుంచి కూడా ఎదురు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపుగా ఏపీ వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ వాటిని ఎలా పరిష్కరించాలి, ఏ రకంగా వాటిని ముందు తీసుకెళ్లాలి అనే విషయంపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. సో భారీ వర్షాల కారణంగా ఏపీ ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ వర్షాలు మరో వారం రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. కొంత ఎప్పటికప్పుడు